ఓం గం గణపతియే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీమాత్రే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. సో అందరికీ నమస్కారం. సో ఈరోజు మనము ముఖ్యమైన అంశం ఏంటంటే గోచారంలో కుజుడు ప్రవర్తన ఎలా ఉంది అదంతా మనం ఈరోజు తెలుసుకుందాం. అయితే ఇక్కడ బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే కుజుడు మనకి అక్టోబర్ 20వ తారీఖు నుంచి మనకి జూన్ 7, 2025 వరకు కుజుడు నీచలో ఉంటాడు. సో దీనివల్ల అటు మనకి దేశగోచారము ఇబ్బందిగానే ఉంటుంది, పర్సనల్గా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవసరాలు చాలా ఉంటాయి. సో ఇవన్నీ మనం ఎలా అధిగమిస్తాము, ఎలా మనము ఒక్కొక్క రాశి వాళ్ళు ఎలా చేసుకోవచ్చు, ఇదంతా కూడా చూసుకుందాం. కానీ ఇదేంటంటే చాలా పెద్ద లాంగ్, అంటే ఒక 6 నెలల కంటే ఎక్కువే మనకి కుజుడు చాలా ఆటుపోట్లు గురవుతాడు. ఎందుకంటే అది ఏంటంటే ఇప్పుడు డిసెంబర్ 7 నుంచి కుజుడు వక్రీ అవుతాడు అనమాట. వక్రీ అయి సో మనకి జనవరి 20వ తారీఖు నుంచి మిథున రాశిలోకి వక్రీ అయి వెళ్తాడనమాట. సో ఈ లోపల మనకి ఇప్పుడు నుంచి అన్నాగా డిసెంబర్ 7 నుంచి వక్రీ అవుతాడు. ఒక రకంగా అంత మంచి ఫలితాలు ఇవ్వడు, అలాగే వక్రీ అయిన ఫలితాలు కూడా వస్తాయన్నమాట. సో ఎవరెవరికి ఈ విధమైన ఇబ్బందులు కలుగుతాయి అవన్నీ మనం డిస్కస్ చేస్తాము. కానీ ఏ విధంగా ఈ 6 నెలలు అంటే 7 నెలలు మనకి ఇబ్బందికరంగా ఉంటుంది అన్నది కూడా మనము దేశగోచారంగా పరంగా అటు పర్సనల్గా పరంగా ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క లగ్నం వారికి ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది అదంతా మనం డిస్కస్ చేద్దాం. అయితే మనకి జనవరి 20 నుంచి చెప్పుకున్నాం కదా మిథున రాశిలోకి వెళ్తాడు అనేసి. మళ్ళీ అప్పటి నుంచి మనకి ఏప్రిల్ 3 దాకా ఇక్కడే ఉంటాడు. ఏప్రిల్ 3 నుంచి మళ్ళీ మనకి దీంట్లో కర్కాటక రాశిలోకి వచ్చేస్తాడు. కర్కాటక రాశిలో కూడా నీచలోనే ఉంటాడు. అలాగే అక్కడి నుంచి మనకి ఏంటంటే ఇది జూన్ 7 నుంచి మనకి సింహరాశిలోకి వస్తాడు. సో అప్పటి నుంచి కుజుడికి బలం చేకూర్చి బలం పుంజుకొని మళ్ళీ యథావిధిగా కుజుడు ఏ విధంగా ఒక వారియర్గా మనకి పరిచయం అయ్యాడు. సో అలాంటి ఫలితాలు మళ్ళీ మనము చూస్తామన్నమాట. అది ఎప్పుడు జూన్ 7 నుంచి 2025 వరకు. అయితే ఇక్కడ ఇంకొకటి గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ కుజుడు నీచ అని అనుకుంటున్నాం, కానీ ఇక్కడ కుజుడు నీచభంగ రాజయోగం కూడా అయింది. అది ఎలా అంటే కుజుడికి ఉచ్చరాశి అయిన ఆపోజిట్ మకర రాశి. సో మకర రాశ్యాధిపతిని చూస్తాడు కాబట్టి, మకర రాశ్యాధిపతి అయిన శని ఇప్పుడు ప్రస్తుతం కుంభంలో ఉన్నాడు కాబట్టి, కుంభంలో మనకి వక్రి నుంచి వెళ్ళిపోయాడు కాబట్టి శని కుంభరాశిలో ఉన్నాడు. సో కుంభంని చూస్తాడు కాబట్టి మనకి నీచభంగ రాజయోగం అవుతుంది. కాబట్టి మనకి అంత నీచమైన ఫలితాలు మటుకు ఏం కనిపించవు. కాకపోతే దేశగోచార పరంగా చూసినట్టయితే మనకి భూములు కొనుగోలు తక్కువ ఇవ్వడం, భూము రేట్లు చాలా, అంటే రియల్ ఎస్టేట్ పరంగా చూసినప్పటికీ అంత మార్కెట్ లేకపోవడం. యాక్చువల్గా ఇంకోటి ఏంటంటే భూమికి సంబంధించిన వివాదాలు రావటము, కొన్ని ఆటంకాలు, కొన్ని విస్ఫోటకాలు కూడా జరగాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నాం కదా నీచభంగ రాజయోగం అయ్యింది కాబట్టి ఇవన్నీ నలిఫై అయిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు ఒక్కొక్క రాశికి ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, ఏం చేసుకుంటే వాళ్ళు ఏం పరిహారాలు చేసుకుంటే కనుక వాళ్ళు చక్కగా వాళ్ళ జీవితాన్ని సరిదిద్దుకోవచ్చో చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు వృషభ రాశి లేదా వృషభ లగ్నం వారికి ఎలా ఉంటుంది అంటే, వృషభ లగ్నం రాశి వారికి శుక్రుడు అధిపతి అనమాట. ఓకే, ఈ శుక్రుడు ఇప్పుడు మనము గోచార స్థితిలో అయితే పర్లేదు బాగానే ఉన్నాడు, కానీ వీరికి ఏంటంటే సప్తమాధిపతి అవుతాడు కుజుడు, అలాగే వ్యయాధిపతి అవుతాడు. సో ఈ వ్యయాధిపతి సప్తమాధిపతి అయిన కుజుడు నీచలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా రిలేషన్షిప్ ఇష్యూస్ అయితే ఖచ్చితంగా ఫేస్ చేయాల్సి వస్తుంది. దాంతోపాటు భూ వివాదాలు కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఒరిజినల్గా మనకి చెప్పబోయే భూకారకుడు ఎవరు మనకి గ్రహాలలో అంటే కుజుడు. సో ఈ కుజుడు ఉన్నాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు భూముల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మటుకు మంచి ఫలితాలు అయితే రావు. అలాగే మీరు ఏమన్నా వివాహం చేసుకోవాలి అని అనుకుంటే మటుకు సో కుజుడికి ఏమన్నా పరిహారం చేసుకున్న తర్వాతనే మీరు వివాహ ప్రయత్నాలన్నా లేదా
వివాహానికి సంబంధితమైన ఎటువంటి ఏమైనా ఎంగేజ్మెంట్ లేదా బిఫోర్ ప్రీ వెడ్డింగ్ అలాంటివి ఏమన్నా ఉంటే కూడా కొద్దిగా జూన్ తర్వాతనే వాయిదా వేస్తే చాలా మంచిది. ఎందుకంటే అది మీకు కుజుడు కదా. ముఖ్యంగా చెప్పాల్సిందంటే స్త్రీలకి మటుకు కుజుడు భర్తకారకుడు అవుతాడు. సో భర్తకారకుడు అవుతాడు, అతను నీచలో ఉన్నాడు కాబట్టి మీరు ఏమైనా రిలేషన్షిప్ ఇష్యూస్లో లేదా భార్యాభర్తలు కనుక అయితే కొద్దిగా వివాదాలు వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. సో ఈ విషయంలో చాలా తగు జాగ్రత్తలు వహిస్తేనే రేపటికి మీకు మీ కుటుంబ వ్యవహారంలో అయినా లేదా కొత్తగా స్టార్ట్ చేద్దాము, ఫ్యామిలీ స్టార్ట్ చేద్దాము, లేదా ఏమంటారు పెళ్ళి వివాహానికి వెళ్దాము అని అనుకుంటే మటుకు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కుజుడికి ఏదైనా పరిహారం చేసుకున్న తర్వాతనే మిగతా ఏమన్నా విషయాలు చూసుకుంటే చాలా మంచిది. అలాగే మనకి శుక్రుడు పర్లేదు బాగానే ఉంది అని అనుకున్నాము, బుధుడు పర్లేదు బాగానే ఉన్నాడు అనుకున్నాం. కానీ కుజుడు ఇక్కడ చెప్పాను కదా నీచలో ఉన్నాడు కదా, జూన్ దాకా అలాగే ఉంటాడు అని చెప్పాను కదా. సో వీరు ఏంటంటే చాలా ఖచ్చితంగా మీరు ఏదైనా వెహికల్ పర్చేస్ లేదా ఆటోమొబైల్ కంపెనీలో ఉన్నారు అని అంటే మటుకు కొత్తగా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ప్రయత్నం చేయకండి. ఎందుకంటే చెప్పా కదా కుజుడు నీచలో ఉన్నాడు, ప్లస్ వ్యయాధిపతి అవుతాడు కాబట్టి ఎక్కువగా ఖర్చులు లేదా విపరీతమైన ఎక్స్పెన్సెస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అలాగే మీరు కొత్తగా ఏదన్నా ప్రయత్నం చేస్తాము ఆటోమొబైల్స్లో ఏదో పెడదాము అని అనుకుంటే కూడా అది మంచి రిజల్ట్స్ అయితే రావు. అలాగే కొత్తగా వెహికల్ పర్చేస్ చేస్తామని అనుకుంటే కూడా జూన్ దాకా వాయిదా పెడితేనే చాలా మంచిది. జూన్ తర్వాత మీరు కొనుక్కుంటే మటుకు మంచి ఫలితాలు వస్తాయి. అలాగే మీరు కొద్దిగా ఎరుపు వస్త్రాలు లేదా ఎరుపు వస్తువులు ఏమన్నా కొద్దిగా దానం చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. సో మనకి కుజుడు నీచలో ఉన్నాడు. చాలామంది నన్ను ఇన్ జనరల్గా అడిగేది ఏంటంటే ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇప్పుడు మనకు వచ్చేది ఏంటంటే రెమెడీస్ పార్టీ ఏం చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఏం చేసుకుంటే మనకి ఈ 6 నెలలు 7 నెలలు మనకి కుజుడు భయభ్రాంతులకు గురి చేస్తాడు కాబట్టి కొద్దిగా రిలీఫ్గా ఉంటుంది అని చాలామంది అడుగుతున్నారు. సో ఇప్పుడు మనకి కార్తీక మాసం, నెక్స్ట్ వచ్చేది ధనుర్మాసం, ఆ తర్వాత వచ్చేది సంక్రాంతి టైంలో పుష్యమాసం. కాబట్టి కొద్దిగా ఏంటంటే ఈ 3 నెలల్లో మనకి దక్షిణాయనంలో వస్తుంది. మనకి మకర సంక్రాంతి దాకా మనకి దక్షిణాయనం వస్తుంది. కాబట్టి సో ఈ 3 నెలలు అధిక ఫలం దానం చేయటానికి ప్రయత్నం చేయండి. ఏమి చేయాలి అది నేను చెప్తాను. సో కొద్దిగా ఎక్కువగా మనకి నేను ఇంతకుముందు అన్ని రాశులకు ఒక్కొక్క రాశికి ఏ రాశుల వాళ్ళు దానం చేసుకుంటే బాగుంటుంది లేదా ధారణ చేసుకుంటే బాగుంటుంది అనేసి క్రితం వీడియోస్లో చెప్పాను. సో మీరు ఏంటంటే ఇక్కడ మనకి ఇది నేను చెప్పేది ఏంటంటే కొద్దిగా జూన్ దాకానే చేసుకోండి. నేను చెప్పాను కదా అని ప్రతిదీ అందరూ లైఫ్ లాంగ్ చేసుకుంటా అంటే సరికాదు. సో కొద్దిగా కందులు దానం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎరుపు మందారాలు స్వామికి శివుడికి అర్పణ చేయడానికి ప్రయత్నం చేయండి. సోమవారం మంగళవారం ఇది చేయడానికి ప్రయత్నం చేయండి. గులాబీలు పెడతట్టయితే మటుకు మంగళవారం చేస్తే చాలా మంచిది. అలాగే మనకి ఇది కార్తీక మాసంలో మనకి పౌర్ణమి కూడా కృత్తిక నక్షత్రం వస్తుంది. కార్తికేయ స్వామి కుజుడికి అధిదేవత ఎవరు అని అంటే మనకి సుబ్రహ్మణ్య స్వామి. సో ఈ కార్తీక పౌర్ణమి రోజు కూడా మీరేమన్నా ఈ ఎరుపు రంగు వస్తువులు లేదా వస్తువులు అని అంటే మీకు ఏమన్నా చేసుకోవచ్చు. అంటే అమ్మవారి గుళ్ళో గాజులు, ఎరుపు రంగు గాజులు కూడా ఇవ్వచ్చు. సో గాజులు ఇవ్వచ్చు. ఏమంటారు ఇవాళ బ్యాండ్స్ అని వస్తున్నాయి కదా, సో ఆడపిల్లలకి బ్యాండ్స్ ఇవ్వండి. ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. కందులు మాత్రం మీరు చేసుకునే దాంట్లో పెట్టేసుకోండి. ఎంత చేసుకోవాలి అని కూడా చాలామంది అడుగుతుంటారు. సో మీకు తాహత్తుగా ఎంత తాగుతే అంత చేసుకో. ఇప్పుడు నేను నెలకు 10 లక్షలు సంపాదిస్తాను, ఓ పావు కేజీ డొనేట్ చేస్తాను అంటే అది కరెక్ట్ కాదు. అలా అని 10,000 సంపాదించే వ్యక్తి నేను నెలకు 2-3 కిలోలు దానం చేస్తానంటే అది కూడా సరికాదు. సో మీకు ఎంత
చేత అవుతే అంత చేసుకోండి. కాకపోతే 250 గ్రాములు అంటే పావు కేజీ చేసుకుంటే మటుకు అంటే మనం చేసింది ఆ బ్రాహ్మణ కుటుంబంలో అయినా లేకపోతే ఇంకెవరైనా ఆ రోజు వాళ్ళు పప్పు లేకపోతే ఇంకేదన్నా వండుకుంటారు కదా. సో వండుకునేటట్టుగా ఆ బ్రాహ్మణ కుటుంబానికి మనం ఇచ్చినట్టయితే మంచి ఫలితాలు వస్తాయి. సో ఇవి చేసుకుంటానికి ప్రయత్నం చేయండి. అలాగే భూ సేకరణ మాత్రం చేసుకోకపోవడం మంచిది ఈ 6 నెలలు.